సో జగిత్యాల కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. జగిత్యాలలో 34 జనరల్లో ఉన్నాయి, ఉమెన్స్ 35 ఉన్నాయి. సో టోటల్ 69 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో టోటల్ 69 పోస్టుల్లో ఎన్ని అసలు ఎంతమంది ఉమెన్స్ ఉన్నారో ఒకసారి చూద్దాం. 69 లో ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు? 69 ఫస్ట్ 69 వరకు చూద్దాం. 1 2 ఒకరు 3 4 5 6. సో 69 వరకులో ఒక 6 మెంబర్సే ఉన్నారు. ఒక 23 పోస్టుల వరకు కేటాయించే అవకాశం ఉంటుంది, బట్ 15 వరకు కేటాయిస్తాం. సో 6 మెంబర్సే ఉన్నారు కాబట్టి మిగతా మెంబర్స్ని తీసుకుందాం. 15 వరకు 7 8 9 10 11 12 13 14 15. సో 15 వరకు ఉండొచ్చు, మేబీ ఇంతకంటే తక్కువ ఉండొచ్చు, మేబీ ఎక్కువ ఉండొచ్చు. అంటే 23 వరకు ఉండొచ్చు, మ్యాక్సిమం 23 వరకు ఉండవచ్చు. సో ఓపెన్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి 69 అనేది మనం 69 వరకు 69లో 15 పోస్టులు అనేది తీసుకుంటున్నాం. సో ఎంతమందిని అనేది ఒకసారి చూద్దాం. ఓసీ జనరల్, సారీ ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ 172.777. ఇది ఓసీ ఉమెన్లో. సో ఇక్కడ 69 వరకు 6 వచ్చారు, అంటే మిగతా 9 మందిని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 9 మంది మైనస్ అనేది అవుతారు. 1 2 3 4 5 6 7 8 9. సో ఇది జనరల్ అవుతుంది. సో ఇది ఓసీ జనరల్ ఉండే అవకాశం. ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 180.006. సో ఇక్కడ బీసీడీ బీసీఏ ఉమెన్ ఇక్కడ ఉన్నారు. ఈ ఓపెన్లో సెలెక్ట్ అవుతారు అనుకునే వాళ్ళు ఒకవేళ క్యాస్ట్లోకి వెళ్ళిపోతే, క్యాస్ట్లో ఒకవేళ కొన్ని పోస్టులు అనేది ఇప్పుడు బీసీడీ ఉన్నారు. సో ఇక్కడ ఒకటే పోస్ట్ ఉంది అనుకోండి, ఒకటే పోస్ట్ ఒక పోస్ట్ కోడ్లో ఒకటే పోస్ట్ ఉండి రెండో పోస్ట్ బీసీడీలో ఉందనుకోండి. సో ఇక్కడ ఇతను జనరల్లోకి వస్తాడు, ఇతను క్యాస్ట్లోకి వెళ్ళిపోతాడు. సో అట్లాంటప్పుడు ఇది ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే ఉన్నారో మీరు చూడండి, దీని తర్వాత ఎవరు ఉన్నారో వాళ్ళు ఓపెన్లో పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఓపెన్లో ఉంటారో సో క్యాస్ట్లోకి వెళ్ళిపోతారు. క్యాస్ట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఓపెన్లోకి వచ్చే అవకాశం అనేది అక్కడ ఖాళీ అయితే వీళ్ళందరూ ఓపెన్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే జగిత్యాలలో ఒక 12 పోస్టులు అయితే ఉన్నాయి. సో 12 మెంబర్స్ని అయితే తీసుకుందాం ఇక్కడ వెళ్ళి. సో ఇక్కడ ఆల్రెడీ ఉమెన్స్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఉమెన్స్ తీసుకోవట్లేదు ఇక్కడ కూడా. సో 12 మెంబర్స్ తీసుకుందాం. 2 3 4 5 5లో ఒక ఉమెన్ వచ్చింది. 5 6 7 7లో ఇద్దరు వచ్చారు. 7 8 9. సో 9 10 ముగ్గురు వచ్చారు. 10 11 12. సో ముగ్గురు వచ్చారంటే మ్యాక్సిమం ముగ్గురు కన్నా ఎక్కువ ఉండకపోవచ్చు. సో ఇక్కడ వరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఉన్నది. సో పైన ఒకవేళ ఓపెన్లో సెలెక్ట్ అయితే మాత్రం అక్కడ ఇట్లా క్యాస్ట్లో సెలెక్ట్ అయితే ఇక్కడ ఓపెన్లో ఉన్న క్యాస్ట్లో సెలెక్ట్ అయ్యే వాళ్ళకి కొన్ని పోస్టులు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. 072. ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్లో జనరల్ తీసుకుంటాం ఎందుకంటే ముగ్గురు వచ్చారు ఉమెన్స్ కూడా. 164.072. సో ఇది ఈడబ్ల్యూఎస్. దాని తర్వాత బీసీఏ చూద్దాం. బీసీఏలో జగిత్యాలలో ఒక 17 పోస్టులు, అంటే ఎక్కువ 17 పోస్టులు ఉన్నాయండి బీసీఏ వాళ్ళకి జగిత్యాల డిస్టిక్లో. బీసీఏ చూద్దాం. సో ఇక్కడ వరకు
17 పోస్టులు ఉన్నాయి. బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు. టోటల్ 17 మందిని అయితే తీసుకుందాం. ఫస్ట్ 2 మెంబర్స్ 3 4 5 5లో ఒక ఉమెన్ వచ్చింది. 5 6 7 8 9 10 10లో ఇద్దరు వచ్చారు. 10 11 12 13 14 15 16 17. సో ఒక ముగ్గురు అయితే వచ్చిండ్రు. మ్యాక్సిమం 5 పోస్టుల కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. మ్యాక్సిమం ముగ్గురు వచ్చిండ్రు అంటే ఇదే జనరల్ కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఉమెన్కు ఇంకొక 2 పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఆ 2 పోస్టులు కూడా వస్తాయా రావా జనరల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళది జనరల్ కట్ ఆఫ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ బీసీఏ జనరల్ కట్ ఆఫ్ అవుతుంది కాబట్టి 162.287. సో ఇది బీసీఏది. నెక్స్ట్ బీసీఏ తర్వాత బీసీబీ చూద్దాం. బీసీబీ వాళ్ళది. బీసీబీలో జగిత్యాలలో ఉన్న పోస్టుల సంఖ్య వచ్చేసి ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఒక 10 పోస్టులు అయితే ఉన్నాయి. సో 10 మెంబర్స్ని అయితే తీసుకుందాం. బీసీఏలో 10 మెంబర్స్. సో ఇక్కడ ఒకటి ఉన్నారు. 1 2 ఇక్కడ ఉమెన్ ఉన్నది. 3 4 5 మెంబర్స్. 6 7 8. సో ఒక 8 మెంబర్స్ని తీసుకుందాం. ఇద్దరు ఉమెన్స్ని తీసుకుంటున్నాం. 8 మెంబర్స్ని మాత్రం. సో ఇప్పుడు జనరల్ కట్ ఆఫ్ వేరే, ఉమెన్స్ కట్ ఆఫ్ వేరే తీసుకుందాం. ఎందుకంటే ఇద్దరు కూడా ఉమెన్స్ రాలే కాబట్టి. సో అక్కడ ఉమెన్స్ ఇక్కడ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు జనరల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను వీళ్ళని కన్సిడర్ చేయలేదు ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ని. సో ఓకే. బీసీబీ జనరల్ కట్ ఆఫ్ 177.002. ఓకే. బీసీబీ ఉమెన్లో ఒక 2 పోస్టులు తీసుకుందాం. ఇక్కడ ఉమెన్ కట్ ఆఫ్ తర్వాత నుంచి వెళ్ళి తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఉమెన్స్ అక్కడ సెలెక్ట్ అవుతారు కాబట్టి. ఒక క్యాండిడేట్ ఫస్ట్ బీసీబీ ఇక్కడ ఒకటి. సో 2 ఇద్దరు అయిండ్రు. 10 పోస్టులు అంటే ముగ్గురు ఉండే అవకాశం ఉంటుంది, కానీ కాకపోతే జనరల్ కట్ ఖచ్చితంగా అంటే ప్రతి పోస్ట్ కూడా తీస్తే అట్లా ఉండకపోవచ్చు అని చెప్పేసి ఇద్దరు తీసుకుంటున్నాం. 170.908. ఇది బీసీబీ ఉమెన్స్ కట్ ఆఫ్ ఇది. తర్వాత బీసీసీ చూద్దాం. బీసీసీలో పోస్టులు వచ్చేసి బీసీసీలో జగిత్యాల జిల్లాలో ఒక 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో అవి జనరల్లో ఉండే అవకాశం అయితే ఉన్నాయి. బీసీసీలో 2 పోస్టులు. బీసీడీలో 7 పోస్టులు. బీసీఈలో 4. ఇవి సో బీసీసీలో 2 పోస్టులకు ఇక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది. చూద్దాం. ఫస్ట్ దీనికన్నా ముందు ఎవరు ఉన్నారంటే, సో చూడండి ఇక్కడ బీసీసీలో టాప్లో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అంటే 2 పోస్టులు ఉన్నాయి అంటే ఆ 2 పోస్టులు క్యాస్టుల్లోనే ఫిల్అప్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టాప్లో కూడా లేరు కాబట్టి వీళ్ళు జనరల్కి వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా వీళ్ళ పోస్టులు వీళ్ళకే ఉంటాయి. సో వీళ్ళు ఓపెన్లోకి రారు అట్లా అని చెప్పేసి వేరే ఓపెన్లోకి అయితే రారు. క్యాస్ట్లో 2 పోస్టులు 2 క్యాస్ట్లోనే జగిత్యాల జిల్లాలో నింపడం అనేది జరుగుతుంది. సో బీసీసీలో సో 2వ పోస్ట్ ఒకటి ఫీమేల్ కూడా వచ్చింది. రాకున్నా కానీ ఇదే జనరల్లో ఉండే అవకాశం కాబట్టి. సో బీసీసీ జనరల్ కట్ ఆఫే అవుతుంది. 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి 151.770 అనేది ఇది బీసీసీ జనరల్ కట్ ఆఫ్. నెక్స్ట్ బీసీడీ చూద్దాం.
బీసీడి. ఇక్కడ బీసీడీలో చాలా వరకు నాకు తెలిసి ఎవరు ఉండకపోవచ్చు. బీసీడీలో ఎన్ని పోస్టులు అనేవి 4 పోస్టులు అయితే ఉన్నాయి. బీసీడీలో ఒక 4 పోస్టులు అయితే ఉన్నాయి. సో అది జనరల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి జనరల్లోనే ఫిలప్ చేద్దాం. బీసీడీలో ఇక్కడ 59 తర్వాత 1 2 3 4. సో ఇక్కడికి బీసీడీ అనేది ఉంటుంది. జనరల్లో తీసుకున్నాం. బీసీడీ జనరల్ కట్ ఆఫ్ తీసుకుంటున్నాం. 179.270 అనేది కట్ ఆఫ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో బీసీఈలో ఎంతమంది వచ్చారు అనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ బీసీఈలో 7 పోస్టులు ఉన్నాయి. బీసీడీలో 7 పోస్టులు ఉన్నాయి. బీసీడీలో 7 పోస్టులు అంటే 1 2 3 4 5 6. సో 6 వరకు తీసుకుందాం అండి. ఇక్కడ ఇది కాదు 6 ఒక 6 మేల్స్ను అంటే ఉమెన్కు వేరే కట్ ఆఫ్ తీసుకోవచ్చు. సో ఇది ఒకటి ఉమెన్ తీసుకుందాం, మిగతాది ఏమో ఇది తీసుకుందాం. సో బీసీడీలో 7 పోస్టులు ఉన్నాయి కాబట్టి 178.843 ఉమెన్స్కు ఒకటి ఉమెన్స్ తీసుకుందాం. ఉమెన్స్ కట్ ఆఫ్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఉమెన్స్ కట్ ఆఫ్. దీని తర్వాత ఉన్న ఉమెన్ ఇక్కడ ఉంది, ఒక పోస్టు. సో మనం బీసీడీ ఇక్కడ జనరల్, ఇక్కడ ఉమెన్. సో ఒక పోస్ట్ అనేది బీసీడీలో ఉమెన్ 172.749. ఓకే. దీని తర్వాత బీసీఈ. సో బీసీఈలో ఎన్ని పోస్టులు? 4 పోస్టులు అయితే ఉన్నాయి. బీసీఈలో 4 పోస్టులు ఉన్నాయి. సో 4 మెంబర్స్ని అయితే తీసుకుందాం. దీని తర్వాత నుంచి వెళ్ళి ఇతను ఓపెన్లోకి వచ్చారు, ఒకటి ఆల్రెడీ 2. సో ఇద్దరు వీళ్ళకి ఒకవేళ 4 పోస్టులలో వీళ్ళిద్దరు ఇట్లా క్యాస్టుల్లో ఇట్లా సెలెక్ట్ అయితే ఇక్కడ వీళ్ళకి దెబ్బ పడుతుంది. సో 4 మెంబర్స్ని తీసుకుందాం లైన్ కొద్దీ. 1 2 3 4. ఇవి ఓపెన్లో ఉండే అవకాశం ఉంది. 4 పోస్టులు ఉన్నాయి అంటే అన్ని పోస్టులు కలిపి 4 ఉన్నాయి. సో ఇప్పుడు బీసీఈ జనరల్ కట్ ఆఫ్ తీసుకుంటున్నాం. 157.528. 157.528 అనేది జగిత్యాల డిస్టిక్లో బీసీఈ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఇది ఇక్కడ ఎస్సీ చూద్దాం. ఎస్సీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. జగిత్యాల జిల్లాలో ఎస్సీలో 32 పోస్టులు అయితే ఉన్నాయి. సో 10 మాత్రం కేటాయించే అవకాశం ఉంది కాబట్టి చూద్దాం. ఫస్ట్ 32 మెంబర్స్ని అయితే తీసుకుందాం. అది ఎస్సీ 59 తర్వాత ఎవరైతే ఉన్నారో 32 మెంబర్స్ని అయితే తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11. 11లో ఒకటి 11 12 ఇద్దరు, 13 14 15 ముగ్గురు, 16 17 నలుగురు, 18 19 20 21 5, 22 6, 22 23 7. 23 మెంబర్స్లో ఒక 7 వచ్చారండి. 23 24 25 8 25 26 27 28 29 30 31. సో 32 మెంబర్స్లో 7 మెంబర్స్ అయితే వచ్చారు. 7 ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇదే తీసుకుంటున్నాం.
అంటే మ్యాక్సిమం అయితే 10 మెంబర్స్ ఉండాలి. కాకపోతే 7 కంటే ఎక్కువ ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో అనేది తీసుకుంటున్నాం. సో ఎస్సీ జనరల్ తీసుకుందాం. ఎస్సీ జనరల్ కట్ ఆఫ్ ఉంది 161.125. అంటే ఎందుకంటే ఆల్రెడీ 125 ఓకే 161.125. జనరల్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆల్రెడీ సెవెన్ మెంబర్స్ అయితే వచ్చారు. 7 అంటే ఇక్కడ 8 మెంబర్స్ అయితే వచ్చారు కాబట్టి మనము తీసుకోవచ్చు. 8 మెంబర్స్ అంటే 10 మ్యాక్సిమం 10 ఉంటాయి. అందుకని 30 పోస్టులు ఉన్నాయి అని అంటే జగిత్యాల జిల్లాలో. సో ఎస్టీలు చూద్దాం. ఎస్టీ అసలు పోస్టులు ఎన్ని ఉన్నాయో అనేది ఒకసారి చూద్దాం. జగిత్యాల జిల్లాలో ఒక 12 పోస్టులు అయితే ఉన్నాయి. సో 12లో మ్యాక్సిమం 4 పోస్టులు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. 4 పోస్టులు అయితే ఉండే అవకాశం 12లో. సో చూద్దాం ఎస్టీల్లో పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది. 12 పోస్టులు అయితే ఉంటాయి. నలుగురు వస్తారా అనేది చూద్దాం ఒకసారి. ఫిఫ్టీ 59 తర్వాత ఆల్రెడీ ఒక స్టీల్ ఉన్నారు ఓపెన్లో. సో వీళ్ళ పోస్టులు వీళ్ళకే ఉండే అవకాశం, అది కూడా ఫీమేల్ ఎస్టీల్లో. చూద్దాం 12 మెంబర్స్ని అయితే తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8. 8లో ఇద్దరు వచ్చారు. 8 9 10 11 12 ఆల్రెడీ ముగ్గురు వచ్చారు. సో మ్యాక్సిమం 4 పోస్టులు ఉండే అవకాశం ఉన్నది. ఆల్రెడీ ముగ్గురు వచ్చారంటే ఇదే జనరల్ కట్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎస్టీ జనరలే చూద్దాం. జగిత్యాల జిల్లా 147.860. సో ఇది ఎస్టీ జనరల్, ఇది జగిత్యాల జిల్లా కట్ ఆఫ్. థ్యాంక్ యూ.